థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా అవాయిడ్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి తీసుకోకూడదు. ఇంకోటి కూరగాయల్లో ఆలుగడ్డ గానీ, చామగడ్డ గానీ ఇట్లా గడ్డ కూరగాయలు కూడా తీసుకోకూడదు. నాన్ వెజ్ విషయానికొస్తే మటన్ అస్సలు తీసుకోవద్దు. థైరాయిడ్ మెడికేషన్ ఎలా తీసుకోవాలి? థైరాయిడ్ మెడికేషన్ ఎలా తీసుకోవాలి అనంటే థైరాయిడ్ మెడికేషన్ ఎప్పుడైనా మనకు పరిగడుపునే ఉంటుంది. దానికి మనం కూల్ వాటర్ కానీ, ఎక్కువ వేడి చేసిన నీళ్ళు కానీ తీసుకోకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్ తీసుకోవాలి. థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్న ఒక అరగంట తర్వాత లేదా గంట తర్వాత కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. కొంతమందికి డౌట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్, థైరాయిడ్ ట్యాబ్లెట్ రెండు ఒకటేసారి వేసుకోవచ్చా అని అడుగుతుంటారు. అలా అస్సలు వేసుకోకూడదు. ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. థైరాయిడ్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? ఫస్ట్ స్ట్రెస్ ఉండొద్దు. అనవసరమైన ఆలోచనలు అస్సలే పెట్టుకోవద్దు. ఇంకోటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్ అట్లా తీసుకుంటే కొంచెం బెటర్. అంటే కెమికల్ ఫుడ్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి మీ డైలీ డైట్లో. డైలీ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ వాకింగ్ అయినా 30 మినిట్స్ పర్ డే అయినా చేయాలి. ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే థైరాయిడ్ తగ్గే ఛాన్సులు చాలా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తల్లికి థైరాయిడ్ వస్తే బిడ్డ ఆరోగ్యం పాడైపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకే చాలా కేర్గా ఉండాలి. ఇలాంటి సమయాలలో కరెక్ట్గా మందులు వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ రాకుండా ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా థైరాయిడ్ వచ్చినప్పుడు మన ఎముకల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎముకలు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి మరియు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలి అంటే కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి మరియు విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ డి అని అంటే మన సూర్య కాంతి వల్ల కూడా వస్తుంది కాబట్టి మీరు మార్నింగ్ టైం కొంచెం సేపు బయట ఎండకు ఉంటే బెటర్. థ్యాంక్ యూ.